అధికారం ఉంది కదా అని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారులు పోలీసులు అని తేడా లేకుండా విరుచుకుపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో రేషన్ షాపులను తనిఖీ చేసేందుకు వెళ్లిన మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాపై దాడి చేసినంత పనిచేశారు టీడీపీ నాయకులు. సబ్ కలెక్టర్ అయితే ఎవరికి గొప్ప? మా షాపుల్లోనే తనిఖీ చేస్తారా? మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాలేదు, అప్పుడే మా షాపులను ఎలా తనిఖీ చేస్తారు అంటూ ఎదురు తిరిగారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. లావణ్యపై నార్సింగ్ పిఎస్లో ప్రీతి, ఉదయ్ ఫిర్యాదు చేశారు. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పూర్తి ఆధారాలు పోలీసులకు సమర్పిస్తామని రాజ్ తరుణ్ తరపు లాయర్ మధుశర్మ తెలిపారు. ఈ కేసులో న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్తామన్నారు. రాజ్ తరుణ్ జీవితం మరో సుశాంత్ సింగ్ రాజ్పుత్లా మారకుండా కాపాడుకోవాలన్నారు. శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్ద ఎత్తున యాత్రికులకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటున్నారు. డ్యామ్ వ్యూ పాయింట్ నుంచి దోమలపేట వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి గంటల పాటు శ్రమించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. ఖైరతాబాద్ వినాయకుడు అద్భుత రూపంలో భక్తులను సాక్షాత్కరించనున్నారు. ఖైరతాబాద్ బడా గణేశుడి నమూనాను నిర్వాహకులు విడుదల చేశారు. ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏడాదికో రూపంలో ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిస్తుండగా ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు సాక్షాత్కరించనున్నారు. తాడేపల్లిలోని నివాసంలో కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో మమేకమయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటామని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఎంపిక చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఉమ్మడి విశాఖ జిల్లా నేతల సమావేశంలో అభ్యర్థి ఎంపికపై నేతలు అభిప్రాయాలు తెలుసుకున్న వైఎస్ జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక జరుగుతుంది. సెప్టెంబర్ 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మాజీ మంత్రి బొత్స అనకాపల్లికి వచ్చారు. బూడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీతో కలిసి నక్కపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దకు వచ్చిన బొత్సకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఎమ్మెల్సీ ఎన్నికలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో వైఎస్ జగన్ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలని వైఎస్ఆర్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా అప్పిరెడ్డి ఎంపికైన తరువాత తొలిసారిగా తెనాలొచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను ఘనంగా సత్కరించారు. అసెంబ్లీలో దానం నాగేంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. బీఆర్ఎస్ సభ్యులపై తీవ్ర పదజాలంతో ఫైర్ అయ్యారు దానం. తోలు తీస్తా, బయట తిరగనివ్వనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అసెంబ్లీలో అసభ్యకర పదజాలం వాడారు. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలైంది. ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్లో పేర్కొంది ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ వివరాలను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్లో, గ్రూప్ 2 డిసెంబర్లో, గ్రూప్ 3 నవంబర్లో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను అసెంబ్లీ సాక్షిగా మోసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కేటీఆర్ మధ్య వాగ్వాదం నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పంచాయతీ ఎన్నికల లబ్ధి కోసమే జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తున్నారని గెలు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఆందోళన చేస్తున్న పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్కు హైకోర్టులో బెయిల్ లభించింది. సీఎం రేవంత్ రెడ్డి పరువుకు భంగం కలిగించారంటూ తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని హైకోర్టును ఆశ్రయించారు. 35(3) బీఎస్ఎస్ ప్రకారం నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది హైకోర్టు. మంత్రి నారా లోకేష్ అకస్మాత్తుగా విదేశాలకు వెళ్లారు. 2 రోజుల క్రితం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. లోకేష్ అందుబాటులో లేకపోవడంతో కేబినెట్ వాయిదా వేశారు సీఎం చంద్రబాబు. మంత్రి పదవి చేపట్టిన నెలన్నరలోనే నారా లోకేష్ మళ్లీ విదేశాలకు వెళ్లారు. అయితే ఈ టూర్ వెనుక మర్మమేంటని ఆలోచిస్తున్నారు టీడీపీ శ్రేణులు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. నందిపాడులో వైఎస్ఆర్సీపీ నేత ఇంటిపై టీడీపీ దాడికి తెగబడింది. జేసీబీతో వైఎస్ఆర్సీపీ నేత ఇల్లు ధ్వంసం చేశారు. అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నేత కుటుంబ సభ్యులపైన దాడికి యత్నించారు. ఇంత జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.
కర్నూలు జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. ఆస్పిరి మండలం బిల్లేకల్లులో వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడికి తెగపడ్డారు. మార్కెట్లో టమోటా వేలం జరుగుతుండగా వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్లతో దాడి చేశారు. టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ నేతలు, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కూటమి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చాక పెనుగొండలో దాడులు పెరిగాయని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల టార్గెట్గా టీడీపీ నేతలు దాడులకు తెగపడుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడని తెలిస్తే పంట పొలాలను సైతం ధ్వంసం చేస్తున్నారన్నారు. పెనుగొండలో జరుగుతున్న దాడులపై శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఉషాశ్రీ చరణ్ ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగించి ఇసుక దందా చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సహజ వనరులను దోచుకుంటున్నారు. సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలు వందల ట్రాక్టర్ల ఇసుకను అక్రమ రవాణా చేస్తూ సరిహద్దు రాష్ట్రాలకు తరలించి కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. విశాఖ ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖ స్పందించింది. ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలపై అక్రమార్కులకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 280 ఎకరాల ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ లేఅవుట్ కోసం 39,454 క్యూబిక్ మీటర్ల కంకర ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చారు. విజయవాడలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు ముట్టడించారు. అక్రమంగా ఫీల్డింగ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రాజకీయ నేతల ఒత్తిళ్లతోనే ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగిస్తున్నారని, సుమారు 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దైవ దర్శనానికి బయలుదేరిన చెవిరెడ్డి షిరిడి యాత్ర విజయవంతంగా ముగిసింది. 6 మండలాల నుంచి 2,000 మంది పార్టీ క్యాడర్ షిరిడి యాత్రకు బయలుదేరగా వారందరికీ సరిపడా సీట్లను ఏర్పాటు చేయడానికి 24 బోగీలతో ప్రత్యేక రైలును చెవిరెడ్డి బుక్ చేశారు. 4 రోజుల తర్వాత తిరుపతి చేరుకోవడంతో యాత్ర ముగిసిందని చెవిరెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవపల్లి పిఎస్ పరిధిలోని అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రంపై పౌర సరఫరాల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. డొమెస్టిక్ సిలిండర్లలోని గ్యాస్ను కమర్షియల్ సిలిండర్లలో నింపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. 117 గ్యాస్ సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. ఎవరైనా అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. గుంటూరు కేంద్రంగా ఏపీ వ్యాప్తంగా జరుపుతున్న బంగారు ఆభరణాల అక్రమ వ్యాపారాన్ని విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసులు గుట్టురట్టు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో సుమారు 4 కేజీల బంగారు ఆభరణాలతో పట్టుబడిన 2 రాజస్థానీ స్మగ్లర్లను విచారించగా సంచలన వాస్తవాలు బయటపడ్డాయి. నిజామాబాద్ జిల్లా రేంజ్లో రైతులు ఆందోళన బాటపట్టారు. రుణమాఫీపై బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బ్యాంకు ఎదుట రైతులు నిరసన తెలిపారు. బ్యాంకు అధికారుల వల్లే తమకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 గంటలకు పైగా బ్యాంకు లావాదేవీలను స్తంభింపజేశారు. జనగామ జిల్లాలో రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జఫర్గఢ్ మండలం సురారంలో రేషన్ బియ్యం డంపును స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివార్లోని వంగ యాకయ్య రైస్ మిల్లులో పోలీసులు తనిఖీలు చేశారు. 125 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి అక్రమంగా బియ్యాన్ని నిల్వ ఉంచిన దొడ్డ రమేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టి కట్టి మోసపోయిన బాధితులు విశాఖలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. సిఐ సురేష్ తమ ఫిర్యాదును పట్టించుకోవటం లేదని ఆరోపించారు. చాలా కాలంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకి న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేశారు. విజయనగరం జిల్లాలోని రేగడి మండలం తోకల వలస సచివాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సచివాలయ తాళాలు పగలగొట్టి బీరువాలోని వాలంటీర్లకు సంబంధించిన 16 సెల్ ఫోన్లు, ఇతర సామాగ్రిని దొంగలించారు. పంచాయతీ కార్యదర్శి రాకేష్ చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. వాహనాలు సీజ్ చేసి 6 వ్యక్తులను అరెస్టు చేసి బూర్గంపాడు పిఎస్కి తరలించారు. మరో 6 వ్యక్తులు పరారయ్యారు. నిందితుల వద్ద నుంచి 247 కేజీల గంజాయిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని బాలాజీనగర్లో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడి ప్రేమ వేధింపులే మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో 9వ తరగతి చదువుతోంది మైనర్ బాలిక. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్కు కొద్ది దూరంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో మంటలు చెలరేగాయి. భూ అంతర్భాగంలో ఏర్పాటు చేసిన ట్యాంకు మూతను తీసేందుకు యత్నించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రధాన రహదారిపై పెను ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీ ఎత్తున మద్యాన్ని ధ్వంసం చేశారు పోలీసులు. సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పిఎస్లలో నమోదైన 258 కేసుల్లో 14,50,947 రూపాయల విలువైన మద్యం పట్టుబడింది. పెద్దాపురం పోలీస్ క్వార్టర్లో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు జేసీబీతో ధ్వంసం చేసి గోతులో పూడ్చిపెట్టారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు జరిగింది. 29 రోజుల్లో ఉభయ ఆలయాల అమ్మవారికి 3.31 కోట్ల నగదు, 127 గ్రాముల బంగారం, 4 కేజీల 400 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీని కానుకల రూపంలో భక్తులు సమర్పించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. తిరుమలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు దర్శనానంతరం ఆలయం వెలుపలకు చేరుకున్న భక్తులు వర్షం దాటికి షెడ్ల కిందకి పరుగులు తీశారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో గంట నుంచి కుండపోత వర్షం కురిసింది. ఉప్పాడ బస్టాండ్ రావిచెట్టు సెంటర్ నుండి ప్రభుత్వ హాస్పిటల్ వైపుగా వెళ్లే ప్రధాన రహదారి వరద నీటితో నిండి కాలువలను తలపిస్తోంది. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పరిస్థితి పనులను అటకెక్కించడం వల్లే పురవీధులు జలమయమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. నాగార్జున సాగర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. దీంతో సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమ సమర్పించి నీటిని విడుదల చేశారు. భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు ఉధృతంగా ప్రవహించిన గోదావరి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 36 అడుగులకు చేరుకోవడంతో అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయినా అప్రమత్తంగా ఉండాల్సిందేనని లోతట్టు ప్రాంతాల ప్రజలకు సూచిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం కాస్త తగ్గింది. స్పిల్వే ఎగువన 32 మీటర్ల ఎత్తులో గోదావరి నీటి మట్టం ఉండగా స్పిల్వే దిగువన 23.6 మీటర్ల నీటి మట్టం నమోదైంది. 48 రేడియల్ గేట్ల ద్వారా 9 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరిగింది. అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఈ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. తొలి రోజు సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. దేశంలోని పలు కీలక అంశాలపై గవర్నర్లు చర్చించారు. ఢిల్లీలో రావోస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి 3 ఐఏఎస్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయిన కేసు సీబీఐకి బదిలీ అయింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు, మున్సిపల్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కొన్ని సంస్థలు తాము చట్టానికి అతీతమన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయని ఆగ్రహించింది. నీట్ పేపర్ లీక్ పై సమగ్ర తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. పేపర్ లీక్ లో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని తేల్చింది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ హజారీబాగ్, పాట్నాకే పరిమితమైందని పేర్కొంది సిజేఐ ధర్మాసనం. ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతోంది. భారీ వర్షాలు, మెరుపు వరదలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. వేర్వేరు ఘటనల్లో 7 చనిపోగా 60 మందికి పైగా గల్లంతయ్యారు. సిమ్లాలోని రాంపూర్లో క్లౌడ్ బరస్ట్ సంభవించిన ప్రాంతంలో ఇంకా 34 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. భారీ వర్షాలు, ఎదురుగాలులకు మహారాష్ట్రలోని థానేలో హోర్డింగ్ కుప్పకూలింది. డోంబోవల్లిలో రద్దీగా ఉండే సహజానంద్ చౌక్ ఏరియాలో జరిగింది ఘటన. ఒక్కసారిగా కూలిన బిల్ బోర్డు కింద పార్క్ చేసి ఉన్న వాహనాలపై పడింది. ఘటనలో 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారత యువ షూటర్ మను బాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో ముచ్చటగా 3వ పతకానికి గురిపెట్టారు. ఇప్పటికే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన మను మరో విభాగంలోనూ ఫైనల్ కు దూసుకెళ్లారు. షూటింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ పోరులో టాప్ 2లో నిలిచి తుది పోరుకు అర్హత సాధించారు. ఇవాళ జరిగే ఫైనల్ పోరులో మను పతకం సాధిస్తే ఈ ఒలింపిక్స్ లో హ్యాట్రిక్ పతకాలతో భారత ఒలింపిక్ చరిత్రలో సరికొత్త రికార్డును లిఖించనుంది మను. ఒలింపిక్స్ గ్రూప్ చివరి మ్యాచ్లో భారత హాకీ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో గెలుపొందింది. పూల్ బి నుంచి ఇప్పటికే భారత్, బెల్జియం, ఆసీస్ క్వార్టర్ ఫైనల్ చేరాయి. ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం 1972 తర్వాత ఇదే తొలిసారి. శ్రీలంక, భారత్ మధ్య జరిగిన తొలి వన్డే టైగా ముగిసింది. పోటీ సిరీస్ లో శ్రీలంకను వైట్ వాష్ చేసిన భారత జట్టు వన్డే సిరీస్ లో బోణి చేసే ఛాన్స్ కోల్పోయింది. విజయానికి 1 పరుగు అవసరమైన వేళ ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను టైగా ముగించింది. విజయానికి 1 పరుగు అవసరమైన వేళ చరిత అలసంక మ్యాచ్ ను మలుపు తిప్పాడు. వరుస బంతుల్లో దూబే, హర్షదీప్ సింగ్లను ఎల్బీగా వెనక్కు పంపాడు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.